హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లోరేషన్స్. ఈరోజు మన ఛానల్లో శ్రీవారి తిరుమల తిరుపతి టికెట్స్ అనేది 300 రూపాయలవి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు ఈ మే నెల 2025 దర్శనం టికెట్స్ అనేది రిలీజ్ చేశారు at 10 o'clock. ఇదే విధంగా మీరు ఏ మంత్ అయినా సరే టీటీడీ వారు రిలీజ్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు. దయచేసి స్కిప్ చేయకుండా నా వీడియోని ఎండ్ వరకు చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు టీటీడీ అని గూగుల్లో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. ఇక్కడ రైట్లో లాగిన్ ఇన్ ఉంది కదా, లాగిన్ ఇన్ క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలండి. మీకు 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం వచ్చేసరికి ఒక ఫోన్ నెంబర్ లాగిన్తో 6 టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం ఓన్లీ 6 టికెట్స్. మీకు ఇంకా ఎక్స్ట్రా టికెట్స్ కావాలి అనుకుంటే ఇంకో ఫోన్ నెంబర్, ఇంకో మెయిల్ ఐడి అయితే రిఫర్ చేసుకోవాలి. సేమ్ ఫోన్ నెంబర్ సేమ్ మెయిల్ ఐడితో అయితే మాత్రం రిఫర్ చేయకూడదండి. సో మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ జనరేట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇక్కడ మీకు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనానికి ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్ చూడండి, స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ టికెట్స్ అని. ఇక్కడైనా మీరు ఓకే చేయొచ్చు, లేదా ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదండి, ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం అని ఇక్కడైనా ఓపెన్ చేయొచ్చు, లేదా ఈ కింద పిలిగ్రమ్ సర్వీసెస్ ఉంది కదా, ఇక్కడ కూడా స్టార్టింగ్ ఫస్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఏ టికెట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారో అందులో ఫస్ట్ అయితే మాత్రం మెన్షన్ అయి ఉంటుంది. అది మీరు ఆన్లైన్ సర్వీసెస్ కావచ్చు, పిలిగ్రమ్ సర్వీసెస్ అని కావచ్చు. మీరు స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది టికెట్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ప్రతి ఒక్కరికి టైం స్లాట్ అనేది వస్తుంది. అది కొంతమందికి 2 minutes రావచ్చు, 3 minutes రావచ్చు, 5 minutes రావచ్చు. మనం 10 o'clock రిలీజ్ చేస్తున్నారు అంటే మీరు ఒక 2 నిమిషాల ముందు లాగిన్ అయి ఉండాలి. కరెక్ట్గా 10 o'clock అయితే ఇలా టైం స్లాట్ అనేది పడుతుంది. ఇక్కడ మీకు టికెట్ అనేది ఎన్ని రిలీజ్ చేశారు, ఇక్కడ టికెట్ ఎంతమంది బుక్ చేసుకున్నారు, ఇంకా ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయో కూడా మీకు అప్డేట్ అయితే చూపిస్తుందండి. ఈ విధంగా టైం స్లాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ దర్శనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించింది మీ ఆధార్, మీ ఆధార్లో మీ ఆధార్ నెంబర్ కంపల్సరీ అండి. మీ నేమ్, మీ ఏజ్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఆధార్ లేని వాళ్ళు పాస్పోర్ట్ అయినా పెట్టుకోవచ్చు, పాస్పోర్ట్ నెంబర్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. మీ మెయిల్ ఐడి, ఒక మెయిల్ ఐడి అయితే కంపల్సరీగా ఉండాలి. 10 seconds అయితే ఇలా బెల్ అనేది మోగుతుందండి, గంట అనేది, అంటే అలర్ట్గా ఉండాలి అని చెప్పి. ఇలా టికెట్స్ అనేది రిలీజ్ అవుతాయి కదా, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి అన్నీను మీకు అవైలబిలిటీ డేట్స్ అండి. మీకు ఏ డేట్ కావాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇలా 4th సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం సెలెక్ట్ చేసుకున్నది ఈ కలర్లో వస్తుంది, బ్రింజాల్ కలర్లో. ఒకవేళ టికెట్స్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఫ్యూగా ఉన్నాయి, కొంచెమే ఉన్నాయి అని అంటే ఎల్లో కలర్లో చూపిస్తుంది. ఆ రోజు డేట్ని కంప్లీట్ అయిపోయినాయి అని అంటే రెడ్ కలర్లో చూపిస్తుంది. సో ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే ఇంకా డేట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో నేను ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు దర్శనం టికెట్స్కి ఎంతమందికి వెళ్ళాలనుకుంటున్నారో, మీకు ఎన్ని టికెట్స్ కావాలో చెప్పాను కదండి. ఒక ఫోన్ నెంబర్కి 6 members వరకు 300 రూపాయలు మాత్రమే 6 tickets వరకు బుక్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలో అన్ని బుక్ చేసుకోవచ్చు అండి, ఓన్లీ 6. మరి మిగతా వాళ్ళకైతే ఇంకో ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. నేను ఎగ్జాంపుల్ ఒక టికెట్ అండి, మీకు ఏ స్లాట్ కావాలనుకుంటున్నారో చూసుకోండి. చాలామంది టైం స్లాట్ అవి చూసుకుంటారు, ఈ మధ్యాహ్నం 2 గంటలకి, సాయంత్రం 4 గంటలకి. అట్లాగా మీరు బుకింగ్ టైంలో మీరు టైం స్లాట్ కన్నా మీకు ఎక్కువ టికెట్స్ ఏదైతే అవైలబిలిటీలో ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకోండి, మీకు తొందరగా అయిపోతుంది. మీకు సపోజ్ 198 టికెట్స్ ఉన్నాయండి, ఇక్కడ మీరు బుక్ చేశారు, కరెక్ట్గా మీ పేమెంట్ చేసే టైంలోకి ఈ స్లాట్ టైం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు వెనక్కి రావాల్సి వచ్చింది. కాబట్టి మీరు స్లాట్ టైం అనేది మీరు ఆ రోజు అనేది చూసుకోవద్దు, మీరు డేట్ కావాల్సింది చూసుకొని ఏ స్లాట్ అయినా పర్వాలేదు అనుకొని మీరు ఎక్కువ టికెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టికెట్స్ అనేది మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1773 టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నైట్ 8 గంటల స్లాట్కి. సో ఇదైతే నేను సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు అడిషనల్గా ఏమైనా లడ్డు కావాలి అనుకున్నారే స్వామివారికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా 50 రూపీస్ అనేది కూడా యాడ్ అవుతుంది, పే చేయాలి. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయాలి.
కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంతమంది అయితే మీరు నెంబర్ ఇచ్చుకుంటారో అంతమంది డీటెయిల్స్ అయితే పిలిగ్రమ్ డీటెయిల్స్ ఇవ్వాలండి. వాళ్ళ నేము, ఏజ్, జెండరు, ఫోటో, ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ, వాళ్ళ ఏ ఐడి ఇచ్చారో ఆ ఐడి నెంబరు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మీ సిటీ ఏ సిటీయో మీరు ఎంటర్ చేయాలి. మీ స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది కదండి, కంటిన్యూ అనేది క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పే నౌ వస్తుంది కదా, డీటెయిల్స్ అని మీవో కాదో చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఇచ్చారో లేదా అని చెక్ చేసుకొని పే నౌ క్లిక్ చేయండి. పే నౌ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ గేట్వేలోకి వెళ్తుంది. ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏంటి అంటే పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారు. చేసే ఇన్ టైంలోనే మీరు ఓటీపీ అవి ఎంటర్ చేసే టైంలోనే మీకు ఆ టైం స్లాట్ అనేది ఫిల్ అయిపోతాయి. మళ్ళీ మీరు బ్యాక్కి రావాల్సి వచ్చి ఇంకో స్లాట్ బుక్ చేసుకోవాలండి. మీరు ఈజీ పేమెంట్ చేసుకోవాలి అంటే యూపీఐ ద్వారా మీరు ఈజీ పేమెంట్ అనేది చేసుకోవచ్చండి. యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేస్తే మీకు ఇన్ ద టైంలో మీకు టికెట్స్ అనేది బుక్ అయిపోతాయి. యూపీఐ అని సెలెక్ట్ చేసుకొని మీ యూపీఐ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని అది వెరిఫై క్లిక్ చేస్తే మీకు పేమెంట్లోకి వెళ్తుంది. పేమెంట్ అనేది చేసేసి మీకు కంప్లీట్ చేసుకుంటే మీకు వితిన్ సెకండ్స్లో మీ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ స్లాట్ అనేది బుక్ అయిపోతుంది. మీ యూపీఐ ద్వారా ఇంకా అదర్ ద్వారా చేసుకోవచ్చు, కాకపోతే టైం డిలే అవుతుంది. డిలే అయ్యే కొద్దీ మీ స్లాట్ అనేది బుక్ అవ్వదు. సో మీరు ఎర్లీగా చేసుకోవాలి, ఫాస్ట్గా అవ్వాలి అంటే యూపీఐ పేమెంట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని పే నౌ క్లిక్ చేస్తే మీ స్లాట్ అనేది ఓకే అయిపోతుంది. ఈ విధంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చండి. మీరు ఏ మంత్ అయినా, అది నెక్స్ట్ జూన్ కావచ్చు, జూలై కావచ్చు, ఏ మంత్ అయినా టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ హిస్టరీ అనేది బుకింగ్ హిస్టరీ క్లిక్ చేస్తే మీకు మీ దర్శనం టికెట్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మీ స్పెషల్ ఎంట్రీ దర్శనమా లేదంటే సీనియర్ సిటిజనా, సర్వదర్శనం అని సెలెక్ట్ చేసుకుంటే మీకు అవి అనేది స్టేటస్ అనేది కనిపిస్తుంది. అది సక్సెస్ అయిందా, పెండింగ్లో ఉందా అనేది. దీని ద్వారా మీకు అకామిడేషన్ అనేది బుక్ అవుతుంది. ఎవరైతే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే అకామిడేషన్ బుక్ చేసుకోవాలండి. చాలామంది లేదు ఓన్లీ మాకు రూమ్స్ బుకింగే కావాలి, దర్శనం వద్దు అన్న వాళ్ళకైతే అవ్వదు అండి. దర్శనం టికెట్స్ బుక్ అయిన వాళ్ళకి మినిమం 2 టికెట్స్ బుక్ అయిన వాళ్ళకే మీకు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. అదే ఒక టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే అకామిడేషన్ అయితే రాదండి. స్వామివారి టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మీరు నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ చేసుకోవాలనుకున్నారనుకోండి, అవ్వదండి. మీరు ఒక ఫోన్ నెంబర్ తోటి మీరు ఈ మంత్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు 6 months వరకు మళ్ళీ మీకు ఆ ఛాన్స్ ఉండదు. మళ్ళీ మీకు వేరే టికెట్స్, సేవా టికెట్స్ కానీ అంగప్రదక్షిణ టికెట్స్ కానీ అలాంటి టికెట్స్ అయితే అవుతాయి. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ మీరు స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే బుక్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఈ మంత్ స్పెషల్ ఎంట్రీ దర్శనం బుక్ చేసి మళ్ళీ నాకు జూన్ మంత్ కూడా కావాలి అనుకుంటే మాత్రం మళ్ళీ అదే ఫోన్ నెంబర్తో అయితే మాత్రం బుక్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ మీరు 6 months వరకు వెయిట్ చేయాలి. ఇది మాత్రం చాలామందికి ఎవరికీ తెలియదు. దయచేసి మీరు ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అయితే అక్కడి నుంచి ఆ ఫోన్ నెంబర్ మీద 6 months వరకు అయితే బుక్ చేసుకోకూడదు. ఈ విధంగా మీ దర్శనం టికెట్స్ అనేది బుక్ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.